దయచేసి అభివృద్ధి కలిగించు. నేను ఎదగాలి. గ్రంథములో మీరెక్కడైనా చూసినప్పుడు అభివృద్ధి అన్న మాట గ్రంథములో దేవుడు ఎప్పుడూ కూడా ఆత్మ సంబంధమైన అభివృద్ధినే చూస్తాడు తప్ప, భౌతికంగా మనం ఎప్పుడు చూడకూడదు. భౌతికంగా మనం ఎదగచ్చు, స్థాయి ఏదైనా ఉండొచ్చు, వ్యక్తులకి ఉండకపోవచ్చు. కానీ దేవుడి యొక్క కొలమానం మాత్రం ఎప్పుడు ఆత్మ సంబంధమైన అభివృద్ధిని దేవుడు చూస్తాడు. అలాగైతే లాజర్‌ని ఎందుకు తీసుకెళ్ళాలి పైకి? కదా! లాజర్‌ని ఎందుకు దరిద్రుడని రాసుంది లాజర్‌కి గ్రంథంలో. దరిద్రుడైన లాజరు అని ఉంది. ఇటు లాజర్‌కి పరలోకమా? అంటే లాజరు ఏ అభివృద్ధి పొందుకున్నాడు? ఆత్మ సంబంధమైన అభివృద్ధి. ధనవంతుడు భౌతికంగా మంచి సౌండ్ పార్టీయే. మన లెక్కల్లో, మన భాషలో మంచి బాగా ఉన్నోడే. కానీ ఆ అభివృద్ధి దేనికి సరిపోలేదు? పరలోకం వెళ్ళడానికి సరిపోలేదు. అంటే కేవలము ధనం సంపాదన చూసుకుంటే ఆ ధనం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ అది మాత్రం పరలోకం చేర్చదు అనేది వాస్తవం. కనుక ఈరోజు మనందరం